రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తే మరి మన యొక్క జీవితాలు చాలా చిన్నవి కదండి. మరి వాటిని మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే మరి మన యొక్క ఆయుష్ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో 60 సంవత్సరాలు, మహా అయితే 70 సంవత్సరాలు. అంతకు మించి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎవరు కూడా ఎక్కువగా బ్రతకలేరు. మరి ఇంత చిన్న ఆయుష్లో చదువుకోవడానికి, మరి పడుకోవడానికి, తినడానికి వీటికే సగం సంవత్సరాలు సరిపోతుంటే మరి మిగతా సంవత్సరాలు మరి వివాహానికి, పిల్లలకి సరిపోతే మరి ఎప్పుడు నీ దేవుడిని నువ్వు స్మరణకు తెచ్చుకుంటావు? ఎప్పుడు నీ సృష్టికర్తను నువ్వు ఆరాధిస్తావు? ఎప్పుడు నీ సృష్టికర్తను నీవు మరి స్తుతిస్తావు అనేటువంటి విషయము ఇక్కడ ప్రసంగి మనల్ని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. మరి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, చంద్రుడు మరి వెలిగిస్తూ ఉంటాడు, నక్షత్రాలు వెలిగిస్తూ ఉంటాయి. అయితే మళ్ళా సూర్యుడికి చీకటి పడుతూ ఉంటుంది, చంద్రుడికి వారి యొక్క వెలుగును కోల్పోతూ ఉంటాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే నీవేం చేయాలో తెలుసా? నీ బ్రతుకు పోకముందే, నీ బ్రతుకు మరి ముగిసిపోకముందే మరి నీవు నీ సృష్టికర్త అయినటువంటి దేవుని నువ్వు స్మరణకు తెచ్చుకో అనేటువంటి విషయము ఇక్కడ జ్ఞానవంతుడైన సొలొమోను తెలియజేస్తున్నాడు. మరి నిజమే, ఒకవేళ మన రోజు గతించిపోతే మనం ఏమీ చేయలేం కదండి. సడన్గా ఉగ్రత వచ్చినా, లేదు మన రోజులు మరి మన రోజులు అయిపోతూ ఉన్నా, మన యొక్క రోజు గడిచిపోతూ ఉన్నా సరే మనము ఏమీ కూడా చేయలేం. కాబట్టి ఈ రోజునే మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? మన స్మరణకు మనం తెచ్చుకోవాలి. బాల్య దినములందే అనగా అర్థం ఏమిటి అని అంటే చిన్నప్పుడే అని కాదు, కానీ మనకు జీవితం ఉన్నప్పుడే మనము ఏం చేయాలి అని అంటే దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి అని అర్థం. ఎప్పుడో ముసలివారు అయిన తర్వాత స్మరణకు తెచ్చుకుందాం, లేదా ఎప్పుడో తర్వాత మన జీవితం అంతా గడిచిపోయిన తర్వాత స్మరణకు తెచ్చుకుందామని కాదు, కానీ నీకు సమయం ఉంటూ ఉండగానే నువ్వు బ్రతికినటువంటి దినమునే ఆ రోజే నీ దేవుణ్ణి నువ్వు స్మరణకు తెచ్చుకో. ఎందుకు అనంటే రేపు అనేది నీది కాదు కనుక. రేపు అనేది మరి నాకు వయసు వచ్చిన తర్వాతనో, లేకపోతే నేను ఎదిగిన తర్వాతనో, రేపునో ఎల్లుండనో దేవుని స్తుతిస్తానంటే అది సాధ్యమయ్యే పది కాదు. ఎందుకు అనంటే ఎప్పుడు మరి సూర్యుడు చీకటి అవుతుందో, ఎప్పుడు చంద్రుడు మరి తన యొక్క వెలుగును కోల్పోతాడో మనకు తెలియదు కనుక ఆ రోజులు రాకమునిపే, నీ రోజులు కూడా పోకమునిపే మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకి ప్రసంగి గారు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము బ్రతికి ఉన్నటువంటి కాలంలోనే, మనము మరి ఇప్పుడు మనకు కలిగినటువంటి సమయంలోనే మనం దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుని దేవుని స్తుతించి ఘనపరిచేటువంటి వారముగా మనం ఉండాలి. అది మనకు తగినటువంటి మరి జ్ఞానముగా మనకి కనిపిస్తుంది కనుక మనము ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించి ఘనపరిచేటువంటి వారముగా ఉందాం. మరి దేవుని యొక్క రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడో కూడా మనకు తెలియదు కనుక ఆ 2 దినములు కనుక ఆ రెండిట్లో ఏది వచ్చినా సరే మరి ఇంకా దేవుని స్తుతించడానికి ఉండదు కనుక. కాబట్టి ఆ విషయాన్ని మన హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమయమును కూడా సద్వినియోగపరుచుకుంటూ దేవుని జ్ఞాపకం చేసుకుని మన పాపములు మనం విడిచిపెట్టి ఆయన కొరకు మనము జీవించేటువంటి వారముగా, ఆయన కొరకు మనం బ్రతికేటువంటి బిడ్డలుగా ఉండాలి. అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. అమ్మాయిని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకు వందనాలు. నిజమే ప్రభా, ఈ చిన్ని వయసు ప్రభా, చిన్ని ఆయుష్ ప్రభా మాది. అయితే నా ప్రభా అయా ఎప్పుడో అయితే చివరి ఆఖరి రోజుల్లో కాదు, కానీ ప్రభా ఏ రోజు మేము నాయన పిలువబడతామో మాకు తెలియదు కనుక ఉన్నటువంటి రోజునే ప్రభా మేము సద్వినియోగపరుచుకునేటువంటి వారముగా, నేను ఘనపరిచేటువంటి వారముగా ఉండేట్టుకునే సహాయం దయచేయండి. మీరు సృష్టికర్త అనేటువంటి విషయం నాయన జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి హెచ్చించి అనేక మంది బిడ్డలకు సాక్షులుగా మేము ఉంటూ ప్రభా అయా నా తండ్రి, నా ప్రభా మా జీవితాల్లో నా ప్రభా వెలుగుతో నాయన మమ్మల్ని మేము నింపుకోవడానికి సహాయం దయచేయమని అయా నా తండ్రి, మా కొనులుకున్నటువంటి అంధకారాన్ని తొలగించి నీ యొక్క అయా నా తండ్రి నీవు ఇచ్చేటువంటి నాయన వెలుగుతో మా యొక్క చీకటిని తొలగించుకున్నట్టుకునే సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్యా పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.